నేత మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషిని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. హరీష్ రావు వివాదరహితుడని, తానేమీ అతనితో మాట్లాడలేదని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల్లో హరీష్ ఒక్కడే మంచి నేత అని కితాబిచ్చారు. అలాగని హరీష్ బీజేపీలోకి వస్తున్నారని ఆధారం లేని వార్తలు ప్రచారం చేయొద్దని, ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్టి హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి ఆయనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాన్ని ఏమనమని లేదు, ఓపెన్గా చెప్తున్నాను. చర్చలు మాకేమొస్తామే చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిదే అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేనంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడారు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు డామేజ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే దుడ్కొస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. పొలైట్ ఉంటాడు ఆయన, చిల్లసిల్లు ఎప్పుడు మాట్లాడాడు. మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలే. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీన్ని పోయి బ్రేకింగ్ పెట్టకూడదు. హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే, ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ వెళ్తున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత మంచి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. ఇంకోరి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు. అటువంటి వ్యక్తులం మేము కాదు. ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడాను. కేసీఆర్ గతంలో అనారోగ్యం గురైనప్పుడు కూడా నేను పూజలు చేసిన, వాడు బాగుండాలని కోరుకున్నా. కాబట్టి మళ్ళా పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు. ఆ గంపగింత కమ్మినోడు అందరూ రోజు కూడా వీక్కున్నారు. వాళ్ళు అటు కొంతమంది అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. హరీష్ రావు పేరును ప్రస్తావించి బీఆర్ఎస్ నేతల్లో వివాదరహితుడు, మంచి పొలిటీషియన్ ఇతనొక్కడే అని చెప్పి ఇప్పుడు చెప్పడంలో, బండి సంజయ్ వ్యాఖ్యానించడంలో ఆంతర్యం ఏంటి? ఈ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో విలీనం జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు బండి సంజయ్ కరీంనగర్లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఎప్పుడూ లేనిది హరీష్ రావుతో తనకు పరిచయం లేదు, తాను ఎప్పుడు హరీష్ రావుతో మాట్లాడలేదు అంటూనే హరీష్ రావు ఆ కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు ఒక్కడే మంచోడు అనే అర్థం వచ్చేటట్టుగా అటు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. నేను ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాను కాబట్టి ఆయన మా పార్టీలో చేరుతున్నారనే వార్తలు వేయొద్దు అంటూ అక్కడ మీడియా ప్రతినిధులతో చెలక్తులు విసురుతూనే, ఖచ్చితంగా మా పార్టీలో చేరాలంటే, చేరితే ఒకవేళ వాళ్ళందరినీ, మా పార్టీలో చేరిన వాళ్ళందరినీ తిరిగి భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మాది, మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామంటూ చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతుంది. వాళ్ళందరినీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా గంప కింద కోళ్ళలా వాళ్ళని దాచిపెట్టాలని చూస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ ఆగడం లేదు. అందులో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మరికొంతమంది బీజేపీలో చేరాలని వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ బీజేపీలో చేరాలంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలో చేరాలి. అలా చేరిన వాళ్ళందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ హరీష్ రావు పార్టీలో చేరుతున్నాడనే వార్త కనుక మీరేస్తే ఇప్పటికే
బిక్కుబిక్కుమంటూ కేసీఆర్ ఉన్నారు, ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో జాగ్రత్త అంటూ అటు మీడియాకు చెలోక్తులు విసిరారు.